కర్మ సిద్ధాంతం నిజంగా పనిచేస్తుందా? ఈ ప్రశ్న ప్రతి ఆలోచించే మనిషి మనసులో ఒక్కసారైనా పుట్టి ఉంటుంది. మంచి చేసిన వాళ్ళు బాధపడడం కనిపిస్తుంది, చెడు చేసిన వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఒక సందేహం తలెత్తుతుంది, కర్మ సిద్ధాంతం నిజమైతే ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఇక్కడే అస్సలు గందరగోళం మొదలవుతుంది. కర్మ సిద్ధాంతాన్ని చాలామంది తక్షణ శిక్ష, తక్షణ బహుమతి వ్యవస్థలా ఊహించుకుంటారు. మంచి చేస్తే వెంటనే మంచి జరగాలి, చెడు చేస్తే వెంటనే శిక్ష పడాలి. కానీ కర్మ సిద్ధాంతం అలా పనిచేయదు. కర్మ అంటే కోర్టు కాదు, కర్మ అంటే పోలీస్ వ్యవస్థ కాదు. కర్మ అంటే కాలంతో కలిసి పనిచేసే కారణ ఫలిత శక్తి. విత్తనం నాటిన వెంటనే పంట రాదు, అలాగే కర్మ కూడా. చెడు చేసిన వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఆ సుఖం లోపల భయం ఉంటుంది, అశాంతి ఉంటుంది, నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎప్పుడెప్పుడు నిజం బయటపడుతుందో అన్న ఆందోళన ఉంటుంది. ఇది కూడా కర్మే, కనిపించని కర్మ. మంచి చేసిన వాళ్ళు ఎందుకు బాధపడతారు? ఇది మరో కీలకమైన విషయం. ప్రస్తుత జీవితం ఒక్కటే మొత్తం కాదు అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఇప్పటి అనుభవాలు గత కారణాల ఫలితాలు కావచ్చు. అంటే ఇప్పటి మంచితనం గత కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి పని చేస్తూ ఉండవచ్చు. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ నిజం ఇదే. కర్మ శిక్షించడానికి కాదు, సరిచేయడానికి పనిచేస్తుంది. కర్మ సిద్ధాంతం యొక్క గొప్పతనం ఏమిటంటే, చెడు చేసిన వాడికి బయట ప్రపంచం కాదు, అతని అంతరాత్మే మొదట శిక్షిస్తుంది. నిజంగా చెడు చేసిన వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా లోపల ఖాళీగా ఉంటుంది. మరోవైపు నిజంగా మంచిని ఆచరించిన వాడికి బయట సమస్యలు ఉన్నా లోపల ఒక నిశ్శబ్ద ధైర్యం ఉంటుంది. తన దారి సరైనదన్న నమ్మకం ఉంటుంది. ఇదే కర్మ యొక్క లోతైన పని. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసిన పనికి నీవే తయారవుతున్న భవిష్యత్తు అని. శిక్ష రూపంలో కాదు, బహుమతి రూపంలో కాదు, వ్యక్తిత్వ రూపంలో. ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా స్పందిస్తున్నావో, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావో అదే నీ కర్మ. అందుకే కొన్నిసార్లు కర్మ పని చేయడం కనిపించదు, కానీ అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. గడియారం నడుస్తున్నట్టు శబ్దం వినిపించదు, కానీ సమయం ఆగదు. అలాగే కర్మ కూడా. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం అంటే ఇతరులు శిక్ష పడతారనే ఆశ కాదు, తన దారి తప్పక సరిచేసుకుంటూ పోతున్నాననే అంతర్గత స్పష్టత. అందుకే ప్రశ్న ఇది కాదు, కర్మ పని చేస్తుందా? అసలు ప్రశ్న, కర్మ పనిచేసే విధానాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనసు ఎదిగిందా అని. అర్థమైతే సందేహం అనేది అస్సలు ఉండదు.